కదులుతున్నాయి, వెరైటీ ఉన్నది. దీన్ని మొత్తం బెండి చేసేసి ఇది మొత్తం ఎగిరకుండా కప్పల్ని ఇట్లా వీటిని కదులుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి 300 అంట. మనం ఏది కావాలనుకుంటుంది మనం తీసుకోవచ్చు. ఇది ఆక్టోపస్ కూడా ఉన్నది, ఆక్టోపస్ కూడా తింటారు వీళ్ళు. ఇది చిన్న సెట్. ఇక్కడ కూడా పాములు లాగా ఉన్నాయి. ఇవి ఏం చేపలు పాములు అర్థం కావట్లేదు. నాకు తెలిసి వీళ్ళు పాములు కూడా తింటారు అనుకుంటున్నా, థాయిలాండ్ పీపుల్. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద రొయ్యలు అయితే చూసారా? చాలా పెద్ద ఉన్నది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్గా ఇప్పుడు వచ్చేసి బ్యాంకాక్ సిటీలో ఉన్నాను. బ్యాంకాక్ సిటీలో ఈరోజు మనము బ్యాంకాక్ సిటీలోనే చాలా చాలా పెద్ద మీట్ మార్కెట్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 7-8 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలి. మనం ఈరోజు లోకల్ బస్ ఎక్స్పీరియన్స్ కూడా చేద్దాం. ప్రీవియస్ చేద్దాం అనుకున్నాను, కుదరలేదు. సో బోల్ట్ బుక్ చేసుకొని వెళ్ళిన. కాకపోతే ఈరోజు లోకల్ బస్సు థాయిలాండ్లో ఎలా ఉంటుందో చూద్దాము. బ్యాంకాక్ సిటీలో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి డెమోక్రసీ మాన్యుమెంట్ అంటారు. ఇక్కడ నుంచి కొంచెం ముందరికి వెళ్తే బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్కి వెళ్ళేసి మనం మార్కెట్కి వెళ్ళేసి మార్కెట్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. సరేనా? నిన్న వచ్చిన కదా, నిన్న వర్షం కొట్టింది, ఈరోజు కూడా వర్షం కొట్టింది. నేను వచ్చిన 2 డేస్ రెస్ట్ తీసుకున్నా, అప్పుడు వర్షం కొట్టలేదు, ఇప్పుడు మాత్రం వర్షం కొడుతుంది. సో చూడొచ్చు ఫ్రెండ్స్, రోడ్లు అయితే ఇలా ఉన్నాయి. అన్నీ ఇటు 5 లైన్లు 6 లైన్లు ఉంటాయి, అటు 5 లైన్లు ఉంటాయి. సో ఇది వచ్చేసి డెమోక్రసీ మాన్యుమెంట్. స్ట్రైట్గా మనం అక్కడికి వెళ్తే ఒక బస్ స్టాప్ ఉంటుంది. బస్ స్టాప్కి వెళ్ళేసి చూద్దాం. ఇగో ఇలాంటి బస్సెస్ వెళ్తాయి. ఇవి మొత్తం ఏసీ బస్సెస్. మనది వచ్చేసి మామూలు బస్ అన్నమాట. అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వెళ్తున్నాయి కదా, అలాంటి బస్సులో వెళ్ళాలి. సో ట్యాక్సీలు ఎల్లో కలర్లు ఉంటాయి. రోడ్ అయితే ఇగో ఇలా ఉన్నది. మనం ఇప్పుడు వచ్చేసి 47 బస్ ఎక్కాలి. లక్కీగా మనకు 47 వచ్చేసింది. ఇగో ఇదే బస్సు. అయ్యయ్యయ్యయ్యో అమ్మ. సో 47 వచ్చినో లేదో ఎక్కేసిన 47. ఇందులో ఎంత తీసుకుంటారంటే, మనం ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు దగ్గర దగ్గర ఒక 50 బాక్స్ తీసుకున్నారు. ఇక్కడ లోకల్ ఎంత తీసుకుంటారో తెలియదు. ఇంకో విషయం ఏంటంటే, థాయిలాండ్లో బస్సులలో లేడీస్ మాత్రమే ఉంటారు, కండక్టర్లు మేల్స్ ఉండరు. ఇక్కడ చాలామంది వర్క్ చేసే వాళ్ళు కూడా లేడీసే ఉంటారనమాట. సో అది మన విండో సీట్ దొరకలేదు, అయినా నో ప్రాబ్లం. హౌ మచ్? 8. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, టికెట్ ఇంత చిన్న ఇస్తారనమాట, చాలా చిన్న ఉంది. బస్ దిగేసిన ఎగ్జాక్ట్గా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసిన, కానీ వర్షం కొడుతుంది. కొంచెం వర్షంలోనే ఎక్స్ప్లోర్ చేసేద్దాం యాక్చువల్గా. ఓకే, బ్యాంకాక్లో రోడ్లు, ఫుట్ బ్రిడ్జ్లు అండ్ ట్రాఫిక్, బిల్డింగ్స్, వావ్ చూడొచ్చు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, మీకు కార్లు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ లైన్స్, ఈ లైన్స్లోనే ట్రావెల్ చేయాలి. వేరే కార్ నుంచి ఓవర్టేక్ చేయడానికి వీలు కాదు. ఇక్కడ నాకు ఈ పద్ధతి బాగా నచ్చింది, యాక్సిడెంట్లు అవ్వకుండా. సో ఒక కార్ వెనకాల ఇంకో కార్ వెళ్ళాలి, ఒక కార్ని ఇట్లా దాటుకొని వెళ్ళరాదు. సో అది కొంచెం వర్షం పడుతుంది ఫ్రెండ్స్, అయినా నో ప్రాబ్లం. ఇక వర్షం అని చెప్పేసి మనం ఎక్స్ప్లోర్ చేయకుండా ఆగలేం కదా. సో అది ఇంకొక 100 మీటర్ అయితే మార్కెట్ వచ్చేస్తుంది, చూద్దాం. హలో, అయితే మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాను. యాక్చువల్గా నేను మయన్మార్లో వెళ్ళిన కదా, మార్కెట్లో పంది మాంసం, చేపలు, ఇంకా మటన్ అయితే చాలా తక్కువ. ఇక్కడ చూడడానికి ఏమేమి దొరుకుతాయో చూద్దాం. ఈ ఎంట్రన్స్ అన్నమాట.
సో ఇక్కడ నుంచి స్టార్ట్ మార్కెట్. అండ్ ఇక్కడ వచ్చేసి చికెన్, ఇగో ఇలా ఫ్రోజన్ చికెన్ ఉంది ఇక్కడ మొత్తము. ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం మటన్, చికెన్, ఫిష్ అన్నీ దొరుకుతాయి. ఇది లార్జెస్ట్ మార్కెట్ అనమాట బ్యాంకాక్ సిటీలోనే. చూడొచ్చు ఇక్కడ చికెన్ అమ్ముతున్నారు, ఏదో బట్టిలా పెట్టేసి గాలి వెళ్ళడానికి. ఇక్కడ సవతిక్కా నో నో నో. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇగో ఇట్లా బొగ్గుల మీద కాలుస్తున్నారు. టైం వచ్చేసి ఎంత అవుతుందని అంటే దగ్గర 10 o'clock అవుతుంది. ఇగో ఇలా సెటప్ చేసి చికెన్ అమ్ముతున్నారు, ఫిష్. యాక్చువల్గా మీకు థాయిలాండ్లో ఫుడ్ గురించి మనం సపరేట్ వీడియో చేద్దాం. కాకపోతే ఇక్కడ ఏంది అంటే చాలా మంది వంట చేసుకోరన్నమాట, బయట స్టాల్సే ఉంటాయి చాలా మటుకు. మొత్తం చికెన్ ఇట్లా ట్రక్ లో పెట్టేసి పంపిస్తున్నారు, ఎక్కడికో తెలియదు కానీ మొత్తం అదంతా చికెనే. సో ఇక్కడ నుంచి మార్కెట్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా ఐస్ పెట్టేస్తున్నారు. ప్రతి మీట్, మటన్ ఆర్ చికెన్ ఏదైనా కూడా మొత్తం ఐస్ లో పెట్టేస్తున్నారు, ఎందుకంటే పాడవకుండా ఉండడానికి. హలో, హౌ ఆర్ యూ? ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, చికెన్ మొత్తం అన్ని పార్ట్స్ సపరేట్ గా పెట్టేస్తున్నారు. 70, 140 అండ్ ఇంకేంది 25 ఇట్లా చికెన్ కూడా కీమాలాగా కొట్టిరు. హలో, సో వాట్ ఈస్ దిస్? గుండెకాయ అనుకుంటా ఫ్రెండ్స్, ఇది ఏంటిదో తెలియదు. ఇది వచ్చేసి నాలుక మేకది. ఈ మేకలో ఉండే అన్ని పార్ట్స్. ఇది వచ్చేసి పంది మూత అన్నమాట, చూస్తున్నారు కదా, పంది మూతి అన్నీ. నాకు తెలిసి ఇది పోర్క్ అనుకుంటా. లివర్నే చిన్న కట్ చేసారు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం సీ ఫుడ్, రొయ్యలు, ఇంకా కొన్ని పేర్లు తెలియదు నాకు. ఇదేంటో నేను మయన్మార్లో కూడా చూసిన. ఇక్కడ అన్న వచ్చేసి పంది మాంసంని కట్ చేస్తున్నాడు చిన్నగా. ఇదంతా పంది మాంసమే. అండ్ ఇక్కడ వచ్చేసి పాముల్లాగా ఉన్నాయి, మరి ఇవి చేపల పాములా తెలియదు, కాకపోతే పాముల్లానే ఉన్నాయి బాగా పెద్దగా. ఈ బకెట్లో వేసిర్రు, లైవ్ మొత్తం కదులుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కప్పలు ఉన్నాయి ఫ్రెండ్స్, చిన్నవి పెద్దవి అన్ని రకాలు. సో ఇవి వచ్చేసి 300 రూపాయల కిలో అంట. కొంచెం బతికే ఉన్నాయి, కదులుతున్నాయి, వెరైటీ ఉన్నాయి. దీన్ని మొత్తం బెండి చేసేసారు, ఇది మొత్తం ఎగరకుండా కప్పల్ని ఇట్లా పెట్టి కదులుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి 300 అంట. మనం ఏది కావాలనుకుంటుంది మనం తీసుకోవచ్చు. ఇది ఇందులో రకాలు ఉన్నాయి అన్నమాట. ఇది ఒక చిన్న రకము, ఇట్లా సైజులు ఉన్నాయి, మీడియం, లార్జ్ అట్లా. సో అది ఇవి ఫ్రెండ్స్ కప్పలు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇది కూడా సీ ఫుడ్డే. ఇవి ఏమో అంటారు, నాకు పేరు మర్చిపోయినా. అండ్ ఇక్కడ వచ్చేసి లైవ్ ఫిష్ అన్నమాట, కింద పడుతున్నాయి చూడొచ్చు మొత్తం చేపలు. అయ్యయ్యో, తన్నిందట, 2 తన్నేసింది అక్కయ్య. సో చేపలను ఇట్లా తీసుకొచ్చి పెడతారు, లైవ్ ఫిష్ ఏదే మొత్తం. ఇవి కూడా అంతే, కట్ చేసిన తర్వాత వీటిని వచ్చేసి మొత్తం ఇట్లా ఐస్ లో పెట్టేస్తారు. సో ఇవన్నీ చేపలే ఫ్రెండ్స్. సో కప్పలు తింటున్నారు. అండ్ అవి పాముల్లా ఉన్నాయి, పాములో చేపలో తెలియదు, బట్ అవి కూడా తింటున్నారు. ఇక్కడ వచ్చేసి నాటుకోడి, ఇదంతా నాటుకోడి. దీనిలో అవి చేప గుడ్లు అన్నమాట, ఇది లోపల వెళ్తుంది గుడ్ల అది. సో ఇది వచ్చేసి చేపలు, ఇవి కూడా. ఇది వచ్చేసి చూడొచ్చు ఫ్రెండ్స్, పంది కొమ్ముల తోక, పంది తోక ఇవన్నీ అన్నమాట. సో అక్కడ కూడా చూడొచ్చు. ఇటు వెళ్దాము. కోళ్ళు చాలా ఏమంటారు, పోర్క్ ఎక్కువ ఉన్నది. హలో, హౌ మచ్? 160 బాత్ అంట ఫ్రెండ్స్. పంది మాంసం వచ్చేసి ఓకే, మటన్ వచ్చేసి 200. ఇట్లా మొత్తం ఫ్యాట్ కూడా ఉన్నది, పోర్క్ది ఫ్యాట్. ఇట్లా వచ్చేసి మనకు కావాలనుకుంటే ఇట్లా పుల్లలకు గుచ్చేసి కూడా అమ్ముతారు అన్నమాట. సో ఇది ఇక్కడ కూడా వచ్చేసి చూడొచ్చు చేపలు. వామ్మో, ఈడొచ్చేసి చూడొచ్చు కదులుతున్నాయి మొత్తము. ఇక్కడ నాన్ వెజ్ అయితే ఘోరంగా దొరుకుతుంది, అన్ని పంది, ఇంకా మటన్, చికెన్, సీ ఫుడ్ మొత్తం దొరుకుతుంది.
చాలా చాలా వెరైటీస్ చూడడానికి మాత్రం లిమిట్ లేకుండా ఉన్నాయి వెరైటీస్. కానీ స్మెల్ వస్తుందని చెప్పేసి ఇటు వెజిటేబుల్ సైడ్ వచ్చేసిన. ఇంకో విషయం చెప్పాలి మీకు, మన ఇండియా పాపులేషన్ ఎక్కువ కదా, చాలా మంది ఏమనుకుంటారు అంటే మన వాళ్ళు బాగా నాన్ వెజ్ తింటారు, ఎక్కువ తింటారు అని అనుకుంటారు. కానీ తప్పు. మన కంట్రీలో నాన్ వెజ్ అనేది చాలా తక్కువ తింటారు. మన కంట్రీ వచ్చేసి 4th ప్లేస్లో ఉందన్నమాట. ఫస్ట్ వచ్చేసి బంగ్లాదేశ్, కాంగో, బురుండి, ఇంకా తర్వాత ఏమంటారు మన కంట్రీ అన్నమాట. సో మన కంట్రీలో ఎక్కువ మటన్ తినే స్టేట్ వచ్చేసి కేరళ. తక్కువ తినే స్టేట్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. బట్ నెక్స్ట్ లెవెల్ ఉంది, మయన్మార్కి మించి ఉన్నది అన్నమాట ఇక్కడ నాన్ వెజ్. అన్నీ క్లీన్గా నీట్గా సపరేట్ పార్ట్స్ అన్నీ వేసి పెట్టి అమ్ముతున్నారు మంచి ప్యాకింగ్ తోటి. సో ఇక్కడ వెజిటేబుల్స్ దగ్గరకు వచ్చేసిన ఫ్రెండ్స్, అవి కూడా మీకు చూపిస్తాను. ఇదిగో ఇక్కడ చూడొచ్చు, మొత్తం సోరకాయ, కాకరకాయ, ఇంకా ఇవన్నీ ఏమంటారు కోకోనట్, జామకాయలు, ఫ్రూట్స్, ఇవన్నీ వెరైటీ అన్నమాట. 30 బాత్ 20 బాత్. సో ఇది పెద్ద లార్జెస్ట్ మార్కెట్ అన్నమాట బ్యాంకాక్లోనే. అందరు ఇక్కడికి వచ్చే హోల్సేల్ అవన్నీ చూడొచ్చు. ఇలాంటి బుట్టలలో తీసుకెళ్తారన్నమాట. సో సీతాఫలాలు, ఇంకా రేగాయలు అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ. కాకరకాయ అయితే నేను చూసిన కంట్రీలలో ఇదే పెద్ద కాకరకాయ కామన్గా తింటారనమాట ఇక్కడ థాయిలాండ్లో. సో ఇదొకటి, ఇది సూప్లలో వేస్తారనమాట, దీని ఏందో పేరు తెలియదు. ఇవన్నీ చూడొచ్చు. వంకాయలు మామూలుగా మన ఇండియాలో దొరికినట్టే ఉన్నాయి. ఆకుకూరలు కొన్ని వెరైటీ ఉన్నాయి. సో చూద్దాం ఫ్రెండ్స్. దుంపలు ఇవన్నీ ఎక్కువ తింటున్నారు. కోకోనట్ కూడా అటు ఎండ్ అయిపోయింది. మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి ఈ సీజన్లో. నో వాట్ ఈస్ దిస్ నేమ్ ఆఫ్ దిస్ ఫ్రూట్? సో ఇది వచ్చేసి వెరైటీ ఫ్రూట్ ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇక్కడ వచ్చేసి జాంకాయలు ఇవన్నీ ఉన్నాయి. బాయ్. మామిడికాయలు, మ్యాంగో. యాక్చువల్గా ఇక్కడ థాయిలాండ్లో చాలా స్పెషల్ ఏంటంటే మ్యాంగో స్టిక్కీ రైస్, అంటే కొంచెం వైట్ రైస్లో మ్యాంగో వేసుకొని తింటారనమాట. ఫేమస్ ఇక్కడ. అన్ని సీజన్లలో మ్యాంగో దొరుకుతుంది, మామిడికాయలు దొరుకుతాయి. సో అది హలో, హౌ ఆర్ యూ? బాయ్. సో ఫ్రెండ్స్, ఇగో అమ్మమ్మ చూడొచ్చు ఇంత చిన్న బుట్టలలో తీసుకెళ్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, లేడీస్, ముసలోళ్ళు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు అని ఏం లేదు. చిన్న షాప్లో కూడా ఆడవాళ్ళు ఉంటారన్నమాట. ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. చూడొచ్చు ముసలోళ్ళు. హలో హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఇక్కడ మార్కెట్లో బొగ్గుల మీద అరటిపళ్ళు కాలుస్తున్నారు. అరటిపళ్ళు, కోడిగుడ్లు, వాటర్ లేకుండా కోడిగుడ్లు కాలుస్తున్నారు. చూడొచ్చు కంకులు ఇవన్నీ. అరటిపండ్లు ఏం తింటాం, ఇది పండిన అరటిపండు అన్నమాట. స్టిక్ రైస్ కూడా కాల్చి అమ్ముతున్నారు వెరైటీగా. ఇక్కడ కాదేది కవికి అనర్హం అని అంటారు కదా, అట్లా వీళ్ళకి థాయిలాండ్ వాళ్ళు కాదేది తినడానికి అనర్హం అన్నట్టు అన్ని తింటారు. మొత్తం ఏం లేదు, ఏదైనా కడుపులో పడేస్తారు మనోళ్ళు థాయిలాండ్ ప్రజలు. సో ఇక్కడ కూడా పాములు లాగా ఉన్నాయి. ఇవేం చేపలో పాములు అర్థం కావట్లేదు. నాకు తెలిసి వీళ్ళు పాములు కూడా తింటారు అనుకుంటున్నా థాయిలాండ్ పీపుల్. మొత్తం ఈడ చూడొచ్చు పాములు లాగా ఉన్నాయి. సో దీనికి వచ్చేసి 250 బాతులు అంట. డ్రై ఫిష్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మొత్తం ఇవో చేపలని ఇట్లా మంచిగా డెకరేట్ చేసి పెట్టారు. ఇవి వచ్చేసి ఎండు చేపలు ఇవి. సో ఇవి మొత్తము ఇవి కూడా అంతే గవ్వలు, ఇవి చేపలే. సో ఇక్కడ ఈ చేప కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ చేప వచ్చేసి క్యాట్ ఫిష్ అనుకుంటా, నేను క్యాట్ ఫిష్ అనుకుంటున్నా. దానికి మాత్రం 2 పళ్ళు ఉంటాయి. ఆ పళ్ళతోటి ఇట్లా గుచ్చి పట్టింది అనుకోండి, మొత్తం వేలు కట్ అయిపోతుంది, అంత షార్ప్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను బేర్ గ్రిల్ అడ్వెంచర్లో మ్యాన్ వర్సెస్ వైల్డ్లో చూసినాను అనమాట. బేర్ గ్రిల్ని ఇట్లా పట్టుకుంటా ఏలు మొత్తం అట్లా లోపలికి వెళ్ళిపోయింది. చాలా డేంజరస్ అనమాట ఆ చేప. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్,
చేపలు ఇంకో రకము ఇప్పుడే ఫ్రెష్గా వచ్చినాయి. ఇవి క్రాబ్స్ అన్నమాట. క్రాబ్స్ ఇంకేంటి ఇంకో రకం చేపలు. ఇవి కూడా వచ్చేసి ఐస్లో పెట్టిరు. ఇవి చనిపోయినాయి అనుకుంటా. ఇవి కూడా లైట్ వెయిట్ ఉన్నాయి. ఇవి మొత్తం బోటీ సెక్షన్ అన్నమాట. సో అది అండ్ బయటికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మనము యాక్చువల్గా ఎంతసేపు తిరిగినా కానీ అయిపోతలేదు, అంత పెద్దగా ఉన్నది మార్కెట్, మీట్ మార్కెట్. చూడొచ్చు ఇక్కడ ఆక్టోపస్ కూడా ఉన్నది. దిస్ ఇస్ ఆక్టోపస్. సో ఫ్రెండ్స్ ఇగో ఆక్టోపస్ కూడా ఉన్నది. ఆక్టోపస్ కూడా తింటారు వీళ్ళు. ఇది చిన్న సైజు ఉన్నది, కొంచెం పెద్ద సైజులు కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి 100 బాత్ అన్నమాట. ఇవి కూడా అంతే ఫ్రోజన్ చేసి పెట్టారు అన్నమాట ఆక్టోపస్లు. సో ఇది రొయ్యలు వచ్చేసి ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద రొయ్యలు అయితే చూసిరా, చాలా పెద్దగా ఉన్నది. సో నేను మయన్మార్లో కూడా చూసినా కానీ కొంచెం చిన్నగా ఉన్నది సైజు. సో ఇవన్నీ ఇంకా మొత్తం సీ ఫుడ్డే. ఇంక అయిపోదు ఈ మార్కెట్. తిరుగుతూ ఉంటే వెరైటీ అవన్నీ దొరుకుతూ ఉంటాయి. కొంచెం బయటకు అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి, ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఏదో రొట్టెలు లాంటివి చేస్తున్నారు, దోశల్లాగా చేయితోటే చేస్తున్నాడు అన్న. హలో సిస్టర్. హలో. వాట్ ఈస్ దిస్? స్ప్రింగ్ రోల్. ఓకే. సో ఇలా చేసేసి తీసిన తర్వాత ఇలా ప్యాక్ చేసి అమ్ముతారంట. ఇది స్ప్రింగ్ రోల్ అని పిలుస్తారంట. సో ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా దోశలు వేయడం చేయితోటి. అది కొంచెం మైదాపిండిలా ఉన్నది కానీ బాగుంది. సో ఫ్రెండ్స్ ఇది మార్కెట్ నుంచి అయితే బయటకు వచ్చేసిన. అండ్ మీకు రేట్లు చెప్పలేదు కదా, ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంటే వెజిటేబుల్స్, ఇవి ఏమంటారు చేపలు, ఇంకా మీట్, అవన్నీ సపరేట్గా ఉన్నాయి. అవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా లెంతీ అయిపోతుంది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, జస్ట్ మీకు చూపించాను. రేట్లు అయితే మాత్రం ఇండియా కంటే ఎక్కువ ఉంటాయని అనుకోండి. ఎందుకంటే ఇక్కడ మన 100 బాత్ అంటే 250 రూపీస్ అట్లా. మినిమమ్ 50 బాత్ నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. మాంసం అయినా ఇంకా ఫిష్ అయినా అవన్నీ. సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా ఇది థాయిలాండ్లోని బిగ్గెస్ట్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేసేసినాం. మళ్ళీ మనం ఆ బస్ ఎక్కేసి సేమ్ హాస్టల్ వైపు అయితే వెళ్ళిపోవాలి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చలేదా, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుసుకుంటా. ఉంటా మరి. బాయ్, టేక్ కేర్.